హాయ్ గైస్ వాట్సాప్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఒక హోమ్ టూర్ చూపిస్తాను. ఇది కొండ హోమ్ అనుకుంటున్నారా? హోమే, కొండ కాదు, సీక్రెట్ బేస్. బయట ఒక లెవర్ ఉంటుంది, ఇక్కడ ఒక లెవర్ ఉంటుంది. నో వన్ క్యాచెస్. ఇది ఒక మ్యాప్, మీకు తెలిసే ఉంటుంది. ఊరికే పెట్టుకున్న బోర్ కొట్టిద్దని. ఐటమ్ ఫ్రేమ్, క్లాక్స్, అండ్ ఇది వాటర్ ఫాల్. ఇంటి మధ్యలో దాహానికి మళ్ళీ బయటికి వెళ్ళకుండా కింద ఫిషెస్ ఉంటాయి. ఫిషెస్ ఫిషి 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 కలర్గా భలే ఉన్నాయి. కౌస్ ఊరికి ఏం తోచక పెంచుకున్నా అప్పుడప్పుడు పనికి వస్తూ ఉంటాయి. మిల్క్ ఇవ్వడానికి, అంటే మైనకట్టు మిల్క్ అంటారా, ఊరికే పెంచాను. ఇది మీకు తెలుసా, కోళ్ళు గుడ్లు ఇస్తాయి, అప్పుడప్పుడు చికెన్ ఇస్తాయి. ఇక్కడ ఫర్నికేస్ ఉంది, అక్కడ పెట్టి తగిలిట్టచ్చు. అక్కడ ఫర్నికేస్ ఉంది. అక్కడ ఇంకో క్రాఫ్టింగ్ టేబుల్, ఎంచాంట్మెంట్ టేబుల్, గ్లో స్టోన్ చెస్ట్. ఇది ఒక ట్రిక్. డ్రాగన్స్ ఇలా మూవ్ అవ్వాలంటే మీరు ఒక రెడ్ బ్లాక్ తీసుకోవాలి. రెడ్ స్టోన్ బ్లాక్ ఆఫ్ రెడ్ స్టోన్ తీసుకుని ఇక్కడ పెట్టుకోవాలి. ఫస్ట్ పెట్టుకున్నాక తర్వాత నెక్స్ట్ మీరు చేయాల్సింది డ్రాగన్ హెడ్. తీసుకుని ఇక్కడ పెట్టండి. దట్స్ ఇట్. నోరు కదులుతూ ఉంటుంది. అలాగా నా బెడ్కి లెజెండరీగా పెట్టాను. ఇది నా చెస్ట్, ఇది నాది కాదు, ఇది మా ఫ్రెండ్ గడిది. ఇది మా ఫ్రెండ్ది. అంతా డైమండ్స్, పికాక్స్లే. ఇది నాది, నా పేరు రాసింది ఇక్కడ. ఈ కిందనే నాది. మొత్తం పాయిజన్ యారోలు ఉంటాయి, అండ్ ఫ్లేమ్ యారో 2. ఈ ఫ్లేమ్ యారో వల్ల ప్రాఫిట్ ఏంటంటే, ఇప్పుడు యారో పాయిజన్ పెట్టుకుని ఆ గోడ కొడితే ఫ్లేమ్ వచ్చింది యారోకి, అందుకే దీన్ని ఫ్లేమ్ యారో అంటారు. దాన్ని సెట్ చేసుకున్నాను. మా ఇంట్లో రోజెస్. ఇది కూడా నాది కాదు, ఇది మా ఇద్దరిది. అండ్ ఈ 3 ఫుడ్స్ వాటికి యూజ్ అనమాట ఇవన్నీ. అండ్ ఇంకా పైన ఒకటి ఉంది. అండ్ ఇది ఎమర్జెన్సీ ఎగ్జిట్, ఎవరికి తెలియకుండా ఇక్కడ కూర్చుంటూ ఉంటాం బయట. అండ్ ఇంట్లోనే ఒక ఫామ్ ఉంటుంది, దీంతో బ్రెడ్ తయారు చేసుకోవచ్చు. ఎనీథింగ్ థింగ్స్ వస్తూ ఉంటే మనం ఇప్పుడు బ్రెడ్ చేసుకుందాం. సరే, తర్వాత చేద్దాం. వాడొచ్చాక మనకు తెలుసు, మనకేమీ తెలియదు. ఇదంటారా, ఇది ఒక సీక్రెట్ బేస్. దీంట్లో ఏముందో ఒక పెయింటింగ్ అని అనుకుంటున్నారు. కాదు 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 ఇక్కడ ఇవన్నీ ఆయుధాలు పనికిరావడానికి. ఆ పైన అంటారా ఏముండదు, ఖాళీ. వెళ్దాం అంటే వెళ్దాం. ఈ పైన ఏముండదు, ఖాళీ. ఇది ఒక పెయింటింగ్, ఊరికే పెట్టాను అని అనుకోకండి. దీంట్లో సీక్రెట్ రూమ్ ఉంది, చూస్తారా? వావ్, మళ్ళీ చూపిస్తా ఇప్పుడు క్లియర్గా. సింపుల్. ఇలా బ్లాక్స్ పెట్టి అక్కడ పెయింటింగ్ పెట్టాము. అండ్ 2 సైన్ బోర్డ్స్ పెట్టాము. అప్పుడైతే పెయింటింగ్ అప్పుడు లోపలికి రాదు, పెట్టవచ్చు ఈజీగా. ఇప్పుడు సర్వైవల్ ఆడతాను దీంట్లో, ఈ మోడ్లో. మీకోసం క్రియేటివ్ పెట్టా. ఆ సర్వైవల్లో సూట్స్ కావాలి. ఎనిమిస్ నుంచి, అదే జాంబీస్ నుంచి, స్కెల్టన్స్ నుంచి తెప్పించుకోవాలంటే సూట్స్. ఐరన్, డైమండ్, నైతర్, గోల్డ్, చైన్ అండ్ లెదర్. ఇది ఒక సీక్రెట్ రూమ్. మా ఫ్రెండ్ గారికి తెలియకుండా నేనే కట్టా. యాక్చువల్లీ మేము ఇద్దరం కలిపే కట్టింది ఇది, కానీ వాడు మిస్ చెప్పాడు. పైన స్పెషల్ 2 ఉన్నాయి. ఓ డ్రాగన్, ఒక క్రేపర్ హెడ్. డైమండ్ ఓర్, ఐరన్ ఓర్, కోల్ మొత్తం ఉంటుంది. అండ్ ఎంచాంట్మెంట్ టేబుల్. ఇంకోటి బయట ఇంకో అవుట్ హౌస్ ఉంది, కానీ ఎవరికి తెలియదు. సీక్రెట్గా కట్టాను. ఓ షట్, వర్షం పడుతుందా?
స్నో కూడా పడుతుంది గైస్. అండ్ ఇది బుక్ షెల్ఫ్ రూమ్. దీంట్లో ఒక ఎంచాంట్మెంట్ టేబుల్ ఉంటుంది. ఎందుకుంటుంది ఆవిడకి అర్థం కాదు, అంటే తెలిసి ఉంటుంది. అప్గ్రేడ్ చేసుకోవడం, సిల్క్ టచ్ అప్గ్రేడ్ చేసుకుని పక్కన పెట్టడం. గైస్ మీకు ఒక ఈజీ ట్రిక్ ఇప్పుడు ఒకటి నేర్పిస్తాను. మీకు ఒక ట్రిక్ చెప్తాను. చెప్పే ముందు మీకు ఒకటి చూపించాలి. వన్ మెయిన్ థింగ్. ఇది యాక్చువల్ నేను కట్టలేదు, మా ఫ్రెండ్ గడు కట్టాడు. ఇది ఒక సీక్రెట్ గుహ. దీంట్లో ఒక పెట్ ఉంటుంది. పెట్ అటు సైడే ఉంటుంది అన్న, చూపిస్తాను. ఇటు సైడ్ అంతా గుడ్డు నిప్పుల. ఇక్కడ 2 హార్సెస్ ఉన్నాయి. ఒకటేమో నాది, ఇది బ్రౌన్ది, దాని గోల్డెన్ ఆర్మనేషన్ ఉంది. ఇది మా ఫ్రెండ్ గడిది, వాడు ఇంకా టేమ్ చేసుకోవాలి. హార్స్ని ఎలా టేమ్ చేయాలంటే ఫస్ట్ వాటిపైన ఎక్కి కూర్చోవాలి అంతే. ఇప్పుడు చూపిస్తా చూడండి. మౌంటైన్ ఉన్నప్పుడు దాని మీద ఎక్కి కూర్చొని ఇట్లా, అది ఎలా అంటే ఏ డైరెక్షన్లో ఉంటే ఆ డైరెక్షన్. ఇక్కడ మీకు లవ్ సింబల్స్ కనబడతాయి, దాని నుంచి వచ్చాయి. అప్పుడు మీకు ఇలా వస్తుంది. అప్పుడు శాడిల్ తెలుసు కదా, శాడిల్ అని క్రాఫ్టింగ్లో కొడితే, అదే క్రియేటివ్లోకి వెళ్ళి మీకు అక్కడ థింగ్స్ కనబడతాయి ఇలా 3 బటన్స్. దాంట్లో శాడిల్ అని కొట్టి రైట్ ఐ విల్ షో యూ. సారీ, శాడిల్ అని కొట్టి ఇక్కడ పెట్టి జస్ట్ రైడ్ అని కొట్టాక దీన్ని పట్టుకున్నాక శాడిల్ పెడితే సెట్ అయిపోయింది. ఈ గుర్రం సెట్ అయిపోయింది. అంటే నా వాడిదే, నేను టేమ్ చేసాను అవసరంగా. వాడే వచ్చి కెలుక్కుంటాడు. ఇంకోటి చూపిస్తా పదండి, ఇంకోటి చూపిస్తాను. అంటే ఇప్పుడు ఆ గుర్రాలు బయటికి రాలేవు, కట్టేసాను. లీష్ పెట్టి ఫెన్స్కి కట్టేస్తే ఉంటాయి కర్రకు మళ్ళీ. ఇది ఏముండదు, చుట్టూ తిరిగి రావడం. ఈ సైడ్ అంటారా. ఇక్కడ ఇంకోటి ఉంది, వాడి కోసం వాడికి నచ్చిందని ఇక్కడ పెట్టుకున్నాడు. ఇదేంటో తెలియకుండా వాడే తోక్కుని. ఏంది ఇది ఇంత తేడాగా ఉందబ్బా, ఇంతగా ఉంది. వచ్చాయి. అందుకే ఫ్రెండ్స్ నేను ఈ గదిలోకి ఎప్పుడు రాను, చిరాకు వస్తుంది నాకు గదిలోకి వస్తే. వాళ్ళు మీకు చూపించాలని చూపిస్తారు. వర్షం ట్రైడెంట్ చేద్దాం. షాట్. మేకలు గొర్రెలు. ఇదేంటి ఇక్కడ ఏం బోర్డు రాస్తుంది? సీక్రెట్ బేస్. సర్వైవల్లో ఉన్నప్పుడు ఈ బేస్లో ఉండమే సేఫ్ గైస్. స్లీప్. తెల్లారిపోయింది అప్పుడే. తెల్లారితే వైట్ స్కెల్టన్స్ అన్నీ పోతాయి. గైస్ మీకు ఒక ట్రిక్ చెప్తా అన్నా, మర్చిపోయాను, ఇప్పుడు చెప్తాను. మీరు కుకింగ్కి, అదే సర్వైవల్లో కుక్ చేయడానికి మీరు ఫర్నికేస్ వాడక్కర్లేదు, ఇంకోటి వాడచ్చు.
క్యాంప్ ఫైర్ విత్ వాటర్ స్ప్లాష్. వాటర్ స్ప్లాష్తో దాని దగ్గర ఫ్రెష్ మటన్ తీసుకుందాం. ఇప్పుడే చంపిన మటన్ ఫ్రెష్గా ఉంది. మటన్ అది ఎక్కడికో పోయినట్టుంది. సర్లే ఇంకో దాన్ని హంట్ చేద్దాం. పిగ్ వద్దు. షీప్ లేదా ఇక్కడ ఒక్కటి కూడా? నిన్న రాత్రి ట్రైడెంట్. ఒక్క షీపు లేదు. సర్లే ఉట్టి చేపతో కట్టద్దాం. చేపన్న తినొచ్చుగా. పెట్టుకుంటే సరిపోతుంది. స్ప్లాష్ వాటర్ బాటిల్ ఎందుకన్నా ఇప్పుడు చెప్తా. ఇంకో ట్రిక్ చెప్తా. క్యాంప్ ఫైర్ వేసినప్పుడు మీరు ఇప్పుడు నిప్పు వెలుగుతూ ఉంటుంది. దాంట్లోకి స్ప్లాష్ అయ్యండి, మంట అయిపోద్ది. బట్ అదే అలాగే సెట్ ఉంటుంది మీకు. మీరు అలా ఒక మంచి ట్రాక్ అన్న డిజైన్ పెట్టుకోవచ్చు చక్కగా. ఉడుకుతుంది కార్డ్. పిగ్స్ దొరుకుతారు. ఫిష్ అదిగోండి, కుక్ అయిపోయి రెడీగా ఉంది. యూ కెన్ హ్యావ్ దమ్. గుడ్డులు ఏం కాల్చలేము, మనకి సంబంధం లేదు. మీకు నా హోమ్ టూర్ నచ్చిందని అనుకుంటున్నాను గైస్. నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్. ఈ వీడియోకి ఇంతే, బాయ్. నెక్స్ట్ వీడియోలో మరొక గేమ్తో కాదులే, మరొక వీడియోతో వస్తా మైన్క్రాఫ్ట్లోనే. బాయ్.